అపవిత్రమైన పని అయితే మనకు అనిపించిందో అక్కడ మనము ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు వారైపోతారని సామెత ఉంది. మంచోడు చెడ్డోడిని మార్చడం కష్టమేమో, కానీ చెడ్డోడు మంచోడిని ఊరికినే లాగేసేస్తాడు. అందుకని మనం మన జాగ్రత్తలో ఉంటూ అసహ్య ప్రవర్తన మనం ఏం చేసుకోవాలంట? అసహించుకోవాలంట. అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవాలి. చెడ్డ పనులు చేసే వాళ్ళకి మన కాపలా ఉండొద్దు, చెడ్డ పనులు చేసే వాళ్ళకి సహకరించద్దు, చెడు పనులు చేసే వాళ్ళ దగ్గర కూడా మనము ఉండకూడదు. తాగుబోతులతో సావాసం చేస్తే మనం తాగపోయినా ఏమంటారు? తాగుబోతోడే అంటారు. నువ్వు ధ్వంసపు తాగుతున్నా సరే ఈడు తాగుబోతోడే, వాడు తాగుతున్నాడు. చెడ్డ పని చేసేవారి దగ్గర మనం ఉన్నామంటే అసహించుకోవటానికి బదులు మనం వారితో కలిసి అక్కడే ఉన్నామనంటే మనము కూడా చెడ్డవారమని ముద్ర వేయించుకోవాలి.